మల్లారెడ్డి ఈటెల ములాఖత్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించారు ఈటెల రాజేందర్. ఏమన్నారో చూద్దాం. నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు, మేము బీజేపీ గెలిపిస్తాం, బీజేపీ గెలుస్తుంది మల్కాజ్గిరిలో అని. ఇంకా కూడా కేటీఆర్కు మరి సోయి ఉందా లేదా ఇలా మాట్లాడుకుంటా అసలు అప్పటికప్పుడు ఉన్న పలంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలై బలై చేసుకొని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన? యాక్చువల్గా 2 నెలల ముందు గడికల దగ్గర ఒక టెంపుల్ దగ్గర కలిసిండు ఆయన మల్లారెడ్డి గారు. వారు అన్నారు, ఆ రోజు నా కొడుకు నిలబడుతున్నాడు బీఆర్ఎస్ నుంచి, కానీ నీవే గెలుస్తావు, నీ మీద ఎవరు పోటీ చేసినా గెలవరు, తెలంగాణ సమాజంలో జగమెరిన బ్రాహ్మణ లెక్క నువ్వు ఉంటావు, కాబట్టి నిన్ను ఓడగొట్టలేమని చెప్పి ఇవ్వాలి కాదు 2 నెలల క్రితం చెప్పిండు. జనరల్గా మల్లారెడ్డి ఎక్కడ కలిసినా ఎక్కడ పోయినా కూడా సరదాగా మాట్లాడేటువంటి అలవాటు ఉంటుంది. కానీ సరదాగా మాట్లాడినా సీరియస్గా మాట్లాడినా ఉన్న విషయాన్ని మాట్లాడతారు కదా, తన అంతరంగంలో ఏముందో అది మాట్లాడతాడు. ఆ అంతరంగంలో ఉన్న మాట నిజమా అబద్ధమా ప్రజలు జడ్జి చేసుకుంటారు. నేను ఒకసారి నిలబడిన తర్వాత బరిగించి కొట్లాడే తెలుసు తప్ప ఈ చీకటి ఒప్పందాలు లోపల ఒకటి బయట ఒకటి చేసేటోడు కాదు నేను.